తర్వాత ముందు పాలు తాగాలంట. ఎవరు చెప్పారు? మా అక్క. పాలు తాగిన తర్వాత ఏం చేయాలో అది కూడా చెప్పిందా? అయితే వెళ్ళి అడిగిరా. పాలు తాగండి. ఓహో, తాగిన తర్వాత వెళ్ళి అడిగొస్తావా? పాలు తాగడం అయిపోయిందిగా, తర్వాత? పోండి. ఓహో, పాలు తాగిన తర్వాత బయటికి పోవాలా? థ్యాంక్స్. పోండి అంటే రండి అని. ఓహో, అది కూడా మీ అక్క భాషేనా? ఏదో ఒకసారను. పోండి. ఇంకొకసారను. పోండి. ఇంకొకసారను. పోండి. ఆ తర్వాత? అబ్బా, నన్ను ముట్టుకోకండి. అంటే దాని అర్థం ఇదన్నమాట. ఇది కూడా మీ అక్కయ్య చెప్పిందా? ఆహా, మీ అక్కయ్య లాంటి టీచర్ ఉంటే నా జన్మ ధన్యం అయిపోతుంది. ఆ తర్వాత? ఆ తర్వాత నాకు తెలియదండి. తెలియదు అంటే దాని అర్థం తెలుసు అన్నమాట. అబ్బే, మీ మీద ఒట్టండి, నాకేం తెలియదు. పర్వాలేదు, ఆ తర్వాత నేను చెప్తాను. ఐస్ క్రీములు, ఆమ్లెట్లు. ఐస్ క్రీమ్ అంటే నాకు ఇష్టం లేదండి, మా అక్కకి ఇష్టం. ఓసి పిచ్చి మొహమా, ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ కాదు, అబ్బా. ఐస్ క్రీమ్. మరి ఆమ్లెట్ అంటే? తర్వాత చెప్తాను. అది సరే, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నాకు నిజం చెప్పాలి. అడుగు. ఇంతకు ముందు మీకు ఏ అమ్మాయితోనైనా పరిచయం ఉందా? మీ అక్క అడగమందా? చెప్పండి. నా పేరేంటి? సత్యనారాయణ. సత్య హరిశ్చంద్రుడికి ఈక్వల్. ఒకే మాట, ఒకే భార్య, ఒకే ఇల్లు, అన్ని ఒకటే. తాగుడు అలవాటుందా? లేదు, కానీ అప్పుడప్పుడు మంచిళ్ళు తాగుతాను. సిగరెట్టు కాలుస్తారా? చుట్ట తాగుతాను. అబ్బా చెప్పండి. వాసన వాసన కూడా పడదు. ఓకే, అంతా ఓకే. ఇప్పుడు మీకు నచ్చనివి ఏమిటో అవి చెప్పండి. నా సంగతి సరే, అసలు నీకేం నచ్చవో ముందు అవి చెప్పు. మీరు అబద్ధాలు ఆడడం నాకు నచ్చదు. చెప్పానుగా సత్య హరిశ్చంద్రుడిని. నాతో తప్ప వేరే అమ్మాయితో మాట్లాడడం నాకు నచ్చదు. ఆ విషయం ముందే ఒప్పేసుకున్నాను. మీరెప్పుడు చిన్ని 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 అంటూ నా చుట్టూ తిరగాలి. అంతకంటే నాకు వేరే పనే ఉంది. ఓకే, ఇప్పుడు మీకు నచ్చినవి ఏమిటో మీరు చెప్పండి. నాకా అలా ఒంటి నిండా నగలు వేసుకోవడం అసలు ఇష్టం ఉండదు. సరే, తీసేస్తా. అలా ఒంటి నిండా చీర చుట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు. జాకెట్ వేసుకుంటే అసలు ఇష్టం ఉండదు. ఆశ, దోశ, అప్పడం, వడ. లాభం లేదు. చిన్ని, అప్పుడే స్నానం చేసావా? అవునక్క, చేశాను. చిన్ని, ఒకసారి పైకి రా. ఇప్పుడే వచ్చాను కదండి. వెళ్ళు వెళ్ళు. వస్తున్నాను. ఆ విషయం మర్చిపోయాను, అర్జెంటుగా పైకి రా. వస్తున్నానండి. ఎందుకండి పిలిచారు? తలుపేయ్. ఎందుకండి పిలిచారు? ఇట్రా. ఎందుకండి పిలిచారు? కూర్చో. ఎందుకండి పిలిచారు? దగ్గరికి రా. ఎందుకండి పిలిచారు? మీద చెయ్యి. ఎందుకండి పిలిచారు? ఎందుకండి పిలిచారు? ఎందుకండి పిలిచారు? ఎందుకండి పిలిచారు? ఎందుకండి పిలిచారు? ఆమ్లెట్ తిన్నాక కూడా ఎందుకు పిలిచానో అర్థం కాలేదా? అందుకా? పోండి. అదేమిటే మళ్ళీ చీర మార్చావు? మళ్ళీ స్నానం చేశానక్క. ఇందాకేగా స్నానం చేసావు. ఆయన మళ్ళీ చేయమన్నారు. ఏమిటో, ఒక్కొక్క మొగుడు ఒక్కొక్క టైపు. లక్ష్మీకాంత మొగుడికి రోజుకొకసారి స్నానం చేస్తే చాలు, అదొక టైపు. చంద్రకాంత మొగుడికి రోజుకు 3 సార్లు స్నానం చేస్తే చాలు, అది ఇంకో టైపు. కానీ నా మొగుడికి 2 రోజులకు ఒక్కసారి స్నానం చేస్తే చాలు, అది మా టైపు. ఇదేంట్రా? ఇప్పుడే జ్ఞానోదయం అయిందండి. దేనికి? ఇంత పెద్ద కంపెనీకి మీరు ప్రొపరేటర్ అయి ఉండి ఇంత సింపుల్ గా జానడంత డ్రైవర్ వేసుకుని ఆఫీస్కి వస్తా ఉంటే ఎదవని సన్నాసిని దరిద్ర కొట్టును కాకపోతే ట్రికాంట్ ప్యాంటు షర్టు వేసుకుని ఆఫీస్కి రావడం ఏంటి చెప్పండి. అందుకే మీ సొమ్మంతా నేనేదో కొట్టేసి దర్చాగా ప్యాంటు షర్ట్ వేసుకొని తిరుగుతున్నానని జనమంతా నన్ను చిత్తు అంటున్నారండి. అందుకని స్వామి భక్తి ప్రదర్శించుకోవడం కోసమని ఈ డ్రెస్లో వచ్చానండి. నిజం చెప్పాలంటే ఇది కూడా లేకుండా రావాలనుకున్నానండి. అదిగో మరి అందుకే బాగుండదని ఇలా వచ్చాను సార్. నాకంటూ ఒక రూమ్ ఉందిరా, గుడ్డలు వేసుకుని వస్తాను, ఇప్పుతాను, మళ్ళీ వేసుకుంటాను, వెళ్ళిపోతాను. బోడి రూము నాకు చూసారా ఎంత పెద్ద హాల్ ఉందో. వస్తాను, తీస్తాను,
వెళ్ళేటప్పుడు వేసుకుంటాను, వెళ్తాను. ఒరే ఒరే ఒరే, ఒరే బట్టలు వేసుకోరా. వేసుకోనండి. ఆఫీస్ పరువు భద్రా. పోతే పోనేయండి. నా మాట విని వేసుకోరా. మీరు కూడా నా మాటను వేసుకోండి. నా బాడీ వేరు నీ బాడీ వేర్రా. అంటే మీదే సిమెంట్ పడి నాదే ఇసుక పడేనా? రెండు చెమట పడిలే. ఏంట్రా వేసుకోవా? వేసుకోనండి. వేసుకోవా? వేసుకోను. వేసుకోవా? వేసుకోను. చెప్పా చెప్పా అని నేను కూడా అనగలనండి. కానీ తమరు ప్రొపరేటర్ గారు కదా సార్, అందుకని అంటలేదండి. వస్తానండి. అవతల టైపిస్ట్ నా కోసం వెయిటింగ్. 4 పేజీలు టైప్ చేయించాలి. నేను లేకపోతే అన్ని తప్పులు కొట్టింది సార్. వస్తాను సార్. ఈడు టైపిస్ట్ కోసమే ఈ డ్రెస్ వేసుకున్నాడు. ఆగండి ఆగండి ఆగండి, నన్ను పిలిస్తే నేను వస్తాను కదండి. ఇందాక టీవీలో చరణదాస్ సినిమా చూసావా? అందులో అంజలీదేవి లాగా. అంజలిదేవి లేదు, సావిత్రిదేవి లేదు, మీరు ఊరుకోండి. మగాడి ఇంటికి రాగానే బూట్లు విప్పినట్టే విప్పి ఏమీ తెలియనట్టు నేలకిసి కొట్టాలి. అందులోంచి ఇసుకు పడిందనుకో, అతను ఏ సముద్ర తీరానో దేనితోనో తిరిగినట్టు లెక్క. కొట్టు. ఏమండి ఏమండి ఆగండి. ఏమిటండి, నా మీద కోపం వచ్చిందా? చూడు, మగాడి ఇంటికి రాగానే అతన్ని కౌగులించుకుని చొక్కా వాసన చూడాలి. వేరే కొత్త సెంటు వాసన వచ్చిందనుకో, అతను ప్రైవేట్ క్లాస్ పెట్టేసినట్టు లెక్క. సోనా, ఏమిటమ్మా ఇది? మగమా మగమా, ఏటి బాబు, ఆ పిల్లతో ఇలాంటి పనులు చేస్తారా? పొలం మూలమో ఇట్టటి పనులు చెయ్యొద్దనగా తల్లి. తీసుకెళ్ళి పడుకోబెట్టు. అట్టగే రామ్మ. మరి అయితే ఈ నెలాఖరికన్నా ఈ పని పూర్తయిపోతుంది. అయిపోతుందండి. చూడండి జాగ్రత్తగా. మీకు ఫోన్ అండి. హలో, నేను సత్యం. నేను రంగనాయకుని మాట్లాడుతున్నాను. నీ కొడుకు పుట్టాడు. అలాగా? కంగ్రాచులేషన్స్ అండి. అదేదో నీ పెళ్ళానికి చెబుదు గానీ నువ్వు త్వరగా బయలుదేరరా. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏమిటి మంగమ్మా, ఏం జరిగింది? విడిపించండి, విడిపించండి. జాగ్రత్త, జాగ్రత్త, తలుపుని. ఎలా ఉంది డాక్టర్? కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. ఆపరేషన్ చేసి బయటికి తీయాలి. అయితే ఇంకేంటి, కాన్పు తేలిగ్గానే అవుద్దన్నమాట. సీనోర్బై, డబ్బులు ఇస్తే స్పీడ్ సట్టుకురానా? నువ్వు ఉండహే బాబు గారు. అమ్మగారికి ఒంట్లో బాగా లేకపోతే మీరు క్యాంపులకి వెళ్లకుండా దగ్గర నుండి చూసుకోవడం మంచిది కదా బాబు. ఈ మోకం అది చేసిన స్పీడ్ లో ఎవరు తిన్న బాబు. డబ్బులు ఇచ్చేయండి, బజార్ నుంచి అట్టుకొచ్చేస్తాను. అయ్య బాబు. అమ్మో, ఏంటి నువ్వు చేసే పని? ఎవడే వీడు? ఇతను వెంకట్రావని, నా స్టార్ టీవీలే. కట్టుకున్న మొగని నేనుండగా నువ్వు ఏ కట్టుకున్న పెళ్ళాన్ని నేనుండగా ఆ టైపిస్టుతో దుకాణం పెట్టలేదు. నేను మొగండి. వెంకట్రావు కూడా మొగాడే. నోర్మయ్, ఎందుకే హెచ్చించుకుంటావు? కట్టుకున్న మొగుడు హైదరాబాద్ టీవీ లాంటి వాడు, ఉంచుకున్నవాడు స్టార్ టీవీ లాంటి వాడు. ఈ డైలాగులు ఎక్కడో ఎవరో చెప్పక విన్నట్టుందే. ఎవరో కాదు, నువ్వే దాని ముందు కొట్టిన డైలాగులు నేను నీ ముందు కొడుతున్నాను. అంటే నువ్వు ఆ రోజు అక్కడ ఉన్నాను, విన్నాను. అందుకే ఈ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెనింగ్ లేనా? ప్రోగ్రాంలు కూడా జరిగిపోయాయా? నువ్వు కాస్త లేట్ అయితే జరిగేవే. అమ్మో, వద్దు వద్దు, నాకు ఆ స్టార్ టీవీ వద్దే వద్దు. నాకు హైదరాబాద్ టీవీ చాలే. అదే నాకు స్టార్ టీవీ, అదే నాకు ఎంటీవీ, అదే జీటీవీ, అదే బీబీసీ. ఎవరికైనా ఒకే ఒక్క ఛానల్ ఉండాలి. 2 ఛానల్ వద్దే వద్దు. ఏమే తప్పైందని ఒప్పుకుంటున్నానే, ఈ ఒక్కసారికి మన్నించు. ఏమా బాగున్నావా? ఏమ్మా బాగున్నావా? నేను అడుగుతున్నాను కదా. నేను అడకపోతే బాగుండదేమోనని.
కూర్చోండి. అరే కింద కూర్చున్నారేంటి? పైన కూర్చోండి. పర్లేదమ్మా కిందే బాగుంటుంది. నాలాగే నేల టికెట్ అయినమ్మా. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్. నానా. పసిపిల్లాడి మొహం మీద మొహం పెట్టబోక జడుపు జ్వరం వస్తుంది. ఎరా బుడంకాయ్, మీ అమ్మను అసలు ఎంఏ పరీక్షలు రాయనిచ్చావా? నేను ఎంఏ పరీక్ష రాయడం ఏంటి? మీకెవరు చెప్పారు? ఇంకెవరమ్మా? మీ ఆయన చెప్పాడు. వాళ్ళేం చెప్పారా? ఎప్పుడు ఎప్పుడు చెప్పారు? విశాఖపట్నం వెళ్ళేటప్పుడు మీ ఆవిడని కూడా తీసుకెళ్ళవయ్యా, హనీమూన్కి వెళ్ళినట్టుగా ఉంటుంది అన్న. వద్దండి, మా ఆవిడ ఎంఏ పరీక్షలు ప్రిపేర్ అవుతుంది, నేను ఒక్కడే వెళ్తాను అన్నాడు. అయ్యా, అక్క జిల్లాలో లుక్కులు చూస్తుంటే ఆ సత్యం గారు ఏదో కిక్కిచ్చినట్టే ఉందండి అయ్యా. అమ్మా, మీ ముఖాలు చూస్తుంటే అతను మిమ్మల్ని రమ్మన్నట్టుగా లేదు. పోనీ మేం కూడా వస్తాము అని మీరు అతను నరకపోయారు. ఏం అడగమంటారండి? మీరు లింగులింగుమంటూ జానడంత గదిస్తే వాళ్ళు ఎలా కాపురం చేస్తారు? రామ రామ, లింగులిటుకుమంటూ జానబెత్తిరి కదేంట్రా? అబ్బే, అక్కడ రాక్షసులు ఉన్నారు కానీ అది లంకంత కొంపండి. మరి ఆయన అలా చెప్పారంటక్క. ఆ, చెప్తారే, ఈ మొగాళ్ళంతా అలాగే అబద్ధం చెప్తారు. అమ్మా, నేనేదో రాకూడని టైంలో వచ్చి చెప్పకూడదు ఏదో చెప్పినట్టుగా ఉన్నాను. ఎరా చెప్పాలని చెప్పినట్టే ఉందండి. అమ్మో. సరే అమ్మా, నేను వస్తాను. టాటారా బుడ్డి. అక్క ఏమిటే అక్క అక్క అంటూ ఉండు, చస్తున్నాను. ఈ మొగాళ్ళంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు.